మనం చీకటి సంబంధులం కాదు. ఏం చేస్తాడు వాడు? ఏమీ చేయలేడు. నీ కాళ్ళ కింద అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు సరే నీకు చేస్తున్నాడని తెలిస్తే నువ్వే పోయి అక్కడ కూర్చో. ఇప్పుడు చేయరా అని చెప్పు. ఆ ధైర్యం మనకుందా? ఏమైనా నిమ్మకాయేస్తే భయము. ఏదైనా ఇంటి ముందు ఏదైనా తె చూడకూడనిది చూస్తే భయము. ఎందుకంటే నీలో పిరికి ఆత్మ ఉంది అంటున్నాడు దేవుడు. నువ్వు నా సంబంధివైతే భయపడవు. నీకు అధికారం ఇచ్చానంటున్నాడు. ఎప్పుడు ఈ భయం లేకుండా జీవితం వస్తదంటే, ప్రార్థన జీవితం లేకపోతే భయమొస్తది. అన్నిటికి భయపడతాం. చిన్న పిల్లలు భయపెట్టినా భయపడతాం. ప్రార్థన జీవితం లేకపోతే, దేవుడితో కనెక్షన్ లేకపోతే, లోకానుసారమైన జీవితం జీవిస్తే, మన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే ప్రతి ఒక్కదానికి భయపడతాం. దేవుడు మనకు చీకటిగా చేయలేదు. వెలుగుగా చేశాడు. ఆయన ఆత్మను ఊదాడు. ఎందుకంటే ఆయనతో మనం స్నేహం చెయ్యము. ఆయనతో మనం ప్రార్థన చెయ్యము. ఆయనతో ఎక్కువ సమయం గడపము. ఆయన మాటలు వినడానికి ఇష్టపడము. ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటుంటామో, ఈ ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుస్తామో, మనలో భయం ఉండదంట. ఒకటి దురాత్మలకు భయపడతాం. ఇంకొకటి చేసిన తప్పుడు కార్యాలుంటాయి చూడండి. రహస్యమైన కార్యాలు. అది ఎవరైనా బయట పెడతాడేమో! దొంగలాగా దాచుకొని తిరగాల్సిన అవసరం మనకేంటి? అవును నేను చేశాను. ఒప్పుకుంటున్నాను. నా దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను. నన్ను నా దేవుడు శుద్ధి చేశాడు. ఇప్పుడు నేను పవిత్రంగా జీవిస్తున్నాను. నా పాత జీవితం వేరు. నా కొత్త జీవితం వేరు. నేనిప్పుడు సాక్షిగా ఉన్నానని పలుకు నోటితో. ఎందుకంటే ఇంకా పాత జీవితం చాలా రుచిగా, చాలా సంతోషాన్నిస్తుంది. దాన్ని వదలలేకపోతున్నాం. మళ్ళీ దాన్ని వదలలేకపోతే అది భయమే ఉంటది. భయపడుతూనే బ్రతకాలి. అవును. భయపడుతూనే బతకాలి. నేనెవరితో ఫోన్ మాట్లాడుతున్నా ఎవరైనా చూసారేమో! ఏ స్త్రీతోనైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా చూసారేమో! నేను ఇంకొకరి జీవితం పాడు చేసేటప్పుడు ఎవరైనా చూసారేమో! వాళ్ళకి నిద్రుండదు. అందుకే అతిక్రమములు ఒప్పుకొని వదిలేయి అని దేవుడు సెలవు. ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నీకు అన్నమంట నువ్వు కడుపు నిండా తింటా ఉంటావు. లేకపోతే నువ్వు అన్నం తినలేవు. భయంతోనే ఉంటావు. అన్నం గురించి కూడా దేవుడు చూపిస్తున్నాడంటే ఎంతమంది అన్నం తినటం లేదో, ఎంతమందికి ఆ ఆహారం వంట పట్టట్లేదో, ఎంతమందికి నిద్ర రావట్లేదో దేవుడికి బాగా తెలుసు. ఈరోజు ఒప్పుకొని వదిలిపెట్టండి. సంతోషాన్ని, సమాధానాన్ని ఎందుకు వదులుకుంటారు? 10 మందికి సాక్షిగా ఉండి, దేవా తెలుసో తెలియకో ఏదో చేశాను. నన్ను క్షమించు. నేను నీ నోటి బూర వలె ఉండాలనుకుంటాను. ఎప్పుడైతే